గైస్ మ్యాచ్ అయితే చాలా క్రేజీ ఉంది అనుకోరి. It's a crazy, 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 crazy feeling. Wow, point. Shot, bye. 4 runs. Wow! Wow! Maro, 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 maro re. Adara kottu, 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 bedara kottu. Edi riven. Bye. దిల్లుంటే గుంపుగా రండ్రా. గుడ్ షాట్, గుడ్ మాస్ రాజా ఓ జర్రా ఉఠా కే మార్ बैंड बाजा. నిన్ను కలిసి కుక్క చచ్చిపోయిందా? నిన్ను కలిసి కుక్క చచ్చిపోయిందా? సెకండ్ బ్యాటింగ్ ఆడుకుంటాడట. మళ్ళీ సెకండ్ బ్యాటింగ్ ఆడుకుంటాడట. అన్నవాడు ఉండా అసలు? అన్నవాడు ఉండా అసలు? టీమ్ లో లేడు. ఏడ్చేటోళ్ళు వద్దు మాకు. పార్ట్నర్షిప్ ఉంటది. ఇక నేను సో వెల్కమ్ బ్యాక్ టు సో వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న అనవసరంగా ఓడిపోయారు ఒకరి వల్ల. వాళ్ళు ఎవరో మీరు థింక్ చేయండి, కామెంట్ చేయండి వాళ్ళు ఎవరో. సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే నైట్ టైంలో మ్యాచ్. సో ఎట్లుంటది ఏందనుకుంటా. నేనైతే ఫస్ట్ టైం నైట్ అంటే నేనైతే మొన్న అయితే స్ట్రైక్ రేట్ మీకు చూపిస్తే ఇక్కడ పక్కకు పెడతా. ఉన్న చెప్పుకోవాలి. సో నేనైతే స్ట్రైక్ రేట్ మస్తు ఇచ్చేసిన. కలిగా మన అనిల్ అయితే ఎంత కొట్టాడు అందరిది. ఇక్కడ నేను ఒక క్లిప్ అయితే పెడితే చూడండి. కాకపోతే ఈ రోజు అయితే నైట్ కదా మేమైతే వెళ్తున్నాం, కానీ ఒకరి మెయిన్ పర్సన్ తీసేసారు ఇలా. సో మేమైతే మస్తు ఎట్లుంటది అంటే మొత్తం ఫన్ ఉంటుంది. మొత్తం వీడియో మొత్తం పెడతా, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరు ఎంత ఆడాడు, ఎవరు ఎంత కొట్టారు, మన ఇమ్రాన్ అని ఎంత కొట్టిండు అందరిది పెడతా చూడండి. సో నైట్ టైం ఇంకా బయట ఉంటాం మన ఇంకోటి మంచి ఆడియో కమెంట్ చేయండి. మేము కష్టపడి ఆడుతున్నాం, నైట్ కష్టపడి ఆడుతున్నాం. సో మీరు నవ్వుకోవడానికి కొన్ని దొరుకుతాయి కదా, నేను అవి కూడా చూపిస్తా. సో మన వాళ్ళు అయితే బయట ఇంకా వెయిట్ చేస్తారు. బ్యాట్ కి స్టిక్కర్స్ కొత్త బ్యాట్ ఉన్నావా బబ్బుగాడు దమ్ చేసి 30,000 పెట్టి బ్యాట్లు కొనిపించిండు. సో డక్కు ఉన్నా చెప్పుకోవాలి భయ. మనం కొట్టినాం చెప్పుకున్నాం. నువ్వు మొన్న మ్యాచ్ లో కొట్టినావు, ఒక మ్యాచ్. సో నేను ఈ మ్యాచ్ కొంచెం నాకు కుక్క కరిచింది. చాలా డేంజర్ బాయ్. చెప్పు కుక్క ఎట్లా కరిచింది? డేంజర్ కరిచింది. అసలు ఏమైంది అంటే మన పోరలు వచ్చారు సబ్స్క్రైబర్స్, మా వీడియో చూసింటారు కొంతమంది. సో వెనకకెళ్ళి మనోడు ఏం చేసిన అంటే అన్న కట్టలేకపోయింది. చూ అన్నాడు ఇట్లా చూ అనగానే మనం తీసుకొచ్చింది నేనే మళ్ళా కుక్కది నాకే కరిచింది. అది తీసుకొచ్చింది నేనే మళ్ళా కుక్కది నాకే కరిచింది. అది ఈ రోజు అయితే ఇంజక్షన్లు అయితే చెప్పుకోలేను. కుక్క కరిచడంలోకి తెలుస్తుంది. అన్ని ఇంజక్షన్లు తీసిర్రు. సో 11 ప్లేస్ 11 కదా నా చూడు ఇట్లా 11+11 నాది కటప్ప 22 సరే ఒక లైన్ గా మా జెర్సీ నెంబర్స్ ఎంత అయిందని చెప్పేసి కూడా చూపిస్తారు. నైట్ లో మొత్తం దిల్కుష్ మొత్తం క్రికెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. మొత్తం ఎట్లా ఆడుతారు, ఏంది, ఎవరెంత కొట్టరు, ఏంది మొత్తం. సో మన వాళ్ళు అయితే అందరు వచ్చేసారు. సో బయట అరే ఇయ్యొద్దురా ఏంద్రా అది డబుల్ బ్యాటింగ్ తీసుకుంటూ ఇగో గెలిచావు టోళ్ళమే.
నేనే 7 balls లో 16 runs కొట్టానంటే మొత్తం టోటల్ గా 230 చేంజ్ ఏమో 234 ఏమో కొట్టినాము. కానీ అది ఒకరి వల్ల ఓడిపోయారు వాళ్ళు. ఎవరు ఈ మ్యాచ్ ఇమ్రాన్ అన్న అడిగి లాస్ట్ లో అడిగిపిస్తా ఎవరి వల్ల ఓడిపోయారు అది కూడా చెప్తా. సో ఆ మనిషిని ఈ మ్యాచ్ లో లేకుండా కట్ చేసి సో వాళ్ళు ఎవరు కూడా లాస్ట్ లో తెలుస్తే స్కిప్ చేయకుండా చూడండి. అడిపోయిన తర్వాత చూపిస్తారు. స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళిపోవాలా? బాయ్ బాయ్. రోహిత్ నా పేరు. విష్ణు నామకట్టే బోల. అరే అదే కదా బంగ్లా కూడా అది. అరే బంగ్లా కూడా అదే. సో ఫైనల్ అయితే చూస్తారు కదా ఇదే నైట్ గ్రౌండ్. సో చూస్తారు కదా వీళ్ళు ఫస్ట్ వచ్చేసారు బబ్బు వాళ్ళంతా. అరే అరే బాబు లిస్ట్ లో నీ పేరు పెట్టలేరురా. రే అరే బాబు లిస్ట్ లో నీ పేరు లేదంటుడు. అన్ననే అంటుడు. నువ్వు అడిగి ఇంకా కావాలంటే ఎందుకుండదు? మొన్న కింద మీద వేస్తామని అది అవుతుంది. ప్రతి ఒక్క వర్షం పడుతుంది. ఆల్రెడీ వర్షం 10:30 వరకు ఉంది. ఆల్రెడీ ఆన్లైన్ ఉంది. మనం పెడితేంది. సో ఫైనల్ గా అయితే వచ్చేటప్పుడు వాన పట్టుకొచ్చింది. మీరు ఫస్ట్ టైం లేదు ఇప్పటిదాకా వర్షం లేదు. మీరు వచ్చేటప్పుడు వర్షం పట్టుకోవచ్చు. 10:30 వరకు అయితే ఉంది ఆల్రెడీ వర్షము. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళు జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లో 5 క్యాచ్లు మిస్ అయినాం. అందుకని ఓడిపోయాం. అన్నా నేను అదే చెప్తున్నాను. అన్నవాడు లేడు కదా అన్న. అన్నవాడు ఉండా అసలు టీమ్ లో లేడు. ఏడ్చేటోళ్ళు వద్దు మాకు. గెలిచే మ్యాచ్ ఒక్క ఓవర్ లో 36 ఇచ్చిండు. ప్రెజర్ తోనే ప్రెజర్ తోనే వేస్తే మంచిగా వేయాలి. మరి ఫస్ట్ మ్యాచ్ అనిల్ అన్న మరి నైట్ టైం లో ఫస్ట్ టైం అన్న మ్యాచ్ ఆడాడు. నైట్ లో ఇప్పుడు దాకా ఎప్పుడు ఆడలేదు. అయ్యా షార్ట్ ట్రాక్. సో చూస్తారు కదా మ్యాచ్ అయితే మేము మా టీం అంతా ఫస్ట్ టైం మేము వచ్చాం. మేము ఆడదాం. సో ఈరోజు చూసాం. మొన్న ఒక క్యాండిడేట్ వల్ల అయితే మ్యాచ్ అయితే ఓడిపోయినాం. అది ఎవరు మీకు ఇప్పటికీ అర్థమైంది అనుకుంటా. సో మా వాళ్ళు అయితే మంచి కసిగుర్రు ఆడాలనే ఒక ఎట్లయినా సరే గెలవాలనే ఒక థాట్ ఉంది. కాకపోతే గెలుస్తారా గెలవనేది ఈయన మీద ఆధారపడి గెలిచిపోతాం. మాకు నమ్మకం లేదురా ఏమనుకో. మొన్న ఒకటంగా అట్లే అన్నావు. సో చూపిస్తా రైట్. మళ్ళీ సెకండ్ బ్యాటింగ్ ఆడుకుంటాడట. అందుకే తెలిసిన వాళ్ళతో ఆడద్దు. అటు ముందే ఇంటికాడ చెప్తుండే ఇమ్రాన్ నాకు ఒకటేసారి ఇప్పియారు, రెండోసారి ఆడని అవుతాయి. అసలు వాడిని ఆడనిస్తే కదా. అయ్యా చెప్పినా నేను ఆడని. అయ్యా అన్నా నిన్నే ఆపేస్తాడు అంటాడు. సరే చూపిస్తారు రైట్. పోయిన తర్వాత రైట్. ఓవర్లో 34 runs ఎంత ఇచ్చేసిన. అరే మ్యాచ్ ఓవర్ వాళ్ళు ఓడిపోయింది లాస్ట్ మ్యాచ్. ఎందుకు అలిగినావు? చూస్తారు కదా టైల్స్. సో బ్యాటింగ్ అయితే తీసుకురు. మొత్తం బ్యాటింగ్ అయితే తీసుకురు. ఓపెనింగ్ ఇమ్రాన్ అన్న దిగుతున్నాను మాట ఈసారి ఫస్ట్ టైం. ఎవరెవరు దిగుతారు? ఇమ్రాన్ అన్న అండ్ మనీ అన్న. సో 1 run అయితే నేను పోతున్నా. మళ్ళీ ఒకసారి చెప్పు. ఈసారి ఆప్షన్ సరి కొట్టి బయటకు వస్తా. తర్వాత అదే మాట మీద పెట్టుకో. ఇది లాస్ట్ కి చూస్తా. నువ్వెంత కొడతావు చెప్పు. ఇక్కడ చూడు. ఇగో ఇప్పుడు ఎంత కొడతావు? నువ్వెంత కొడతావు చెప్పు. రచ్ పటేల్ దిగుతే అవుట్ అవుతారు. అరే నేను అవుట్ అయ్యడమే. అరే మనం గెలుస్తాం రా బాబు. మీరు అందరు ఎంత అవుట్ అయినా సరే మధ్యలో ప్లేయర్ ఉంటా కదా, నేను కొట్టేస్తాం. మీకు తెలుసు కదా. అవన్నీ నొప్పులు అయితే నిజంగా ఇంజక్షన్లు అంటే గుర్తుపెట్టుకోండి. కానీ నా స్టామినాని బట్టి నేను ఇంకా ఆడుతున్నా అంటే అర్థం. ఆడిపిస్తున్నాం అనమాట. చాలా బాధాకరమైన విషయం ఇది.
చాలా రోజుల తర్వాత అయితే చేసి చూడు. సో వాళ్ళైతే ఒక టోర్నమెంట్కి అయితే వెళ్ళిండ్రు, ఓడిపోయారు మొత్తానికి. సో ఫైనల్ గా అయితే మనీ ఇమ్రాన్ అన్న అయితే దిగుతారు. చూసాం. అరే నువ్వు చెప్పు, ఎన్ని కొడతావు? కాన్ఫిడెన్స్ చెప్పు. నేను చెప్పు, ఫస్ట్ ఇక్కడ చెప్పి తెలియదు. అట్లా కెమెరా పెట్టక ముందు చెప్పినా కదా, చెప్పు ఎంత కొడతావు చెప్పు. చెప్పు. సార్ మీరు ఎన్ని కొడతారు సార్? ఎన్ని రన్లు కొట్టేది ఛాన్స్ ఉంటే అన్ని రన్లు కొట్టాడు. ఒకసారి కెమెరా చూసి చెప్పు. ఒక మ్యాచ్ లో 14 రన్లు కొట్టాడు. 16 అవుతలేడు. అన్ని కలిపి అన్ని మ్యాచ్ అన్ని కొట్టలేడు కదా. పార్ట్నర్షిప్ ఉంటది. ఇప్పుడు నీ మైండ్ అంతా నేను గైడ్ చేసి మరీ ఆడిపిస్తారా. ఈ రోజు ఒక 30 రన్లు కొడతారా? కొట్టకపోతే కొడతాడు. ఇప్పుడు అరే మనోడే 16 కొట్టిందంటే నువ్వు కొట్టి 50 కొట్టొచ్చు, 100 కొట్టొచ్చు. కాదన్నా ఇక ఇప్పుడు నేను నా ఏజ్ కి నేను గ్లేజ్ బాల్ ఆడలే. చాలా పెద్ద మాట సార్. అసలు నువ్వు ఇప్పుడు 50 ఏళ్ళకి ఆడేది 36 రన్లు 36 అది కాదు. మొన్న మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఎవరు చెప్పలే అన్న? బౌలర్ కాదు, సో గ్రౌండ్ అయితే తెలుసు కదా. మ్యాచ్ అయిపోయిన తర్వాత అయితే లోరింగ్ సారీ దాన్ని ఏమో అంటారు, అది చేస్తారు చూడండి. అందుకేమంటుంది హెల్మెట్ పెట్టుకున్నట్టే మెల్లగండి పోవాలంటుండు. అడుగు బాబు పిలుసు. అదే క్యాప్ పెట్టుకుని లేమంట. ఒకసారి ఊహించుకో. ఇగో హర్ష నువ్వు చెప్పినా వినలేడు. ఒకసారి మూతికి తాకితే ఊహించుకో. లిస్ట్ కాదు హర్ష, అది కాదు క్యాబ్ పెట్టుకున్న వాళ్ళకి ఏమంటాడు, ఏమన్నాడు? అది కాదు హర్ష, అది కాదు హర్ష క్యాబ్ పెట్టుకున్న వాళ్ళకి ఏమంటుండేది? అది క్యాబ్ పెట్టుకున్న వాళ్ళకి ఏమంటుండు గాయడు. మంచి యంగ్ ప్లేయర్ అరే ఎక్స్ట్రా ప్లేయర్స్ 2 మెంబర్స్ నేర్చుకోవాలి. టీ షర్ట్ సరే, నీ జెర్సీ చూపి హర్ష. అరే నీ జెర్సీ చూపి చెప్పు. సో టీమ్ లోకి ఎంటర్ అయ్యి జెర్సీ వేసుకున్నా. సో మంచిగా అరే నాకు ఒక్కసారి అరే మరి జెర్సీ వచ్చింది అని నాకు నాకు చెప్పినవా? వీళ్ళే కొట్లాడుతారు చూడు. మనోడు ఆడికి పోయి కర్రగా చచ్చింది అంటే మరి ఏం చేస్తాం మరి. అక్కడ ఇండోర్ గేమే కదా అది. ఇండోర్ అయినా బయట హ్యూమిడిటీ ఉండదు. హ్యూమిడిటీ ఇండోర్ గేమ్ అంటారు సార్. ఇండోర్ చూసినట్టయితే మన క్రిస్ గేల్ ఎందుకు అట్లా ఆ పేరు ఎందుకు పెట్టింది అంటే మనోడు నించొని డెలివరీ చేస్తాడు బయట. జల్దీ సెకండ్ రౌండ్ దిగిపోతాయి. ఎందుకంటే అన్న ఇంకో బ్యాటింగ్ ఆడతారు రా. ఇంటుర్రా సెట్ చేసుకోండి ఆల్రెడీ. అన్న ఏం చేసిందంటే ముందే అలా కాడు ఫస్ట్ విజయన్ కెప్టెన్ సెట్ చేసుకుని 100 బ్యాటింగ్ ఇస్తాడు. అందుకే అంత ఆనందంగా దిగుతున్నాడు. గెలిచి కూడా వేస్ట్. 2 బ్యాటింగ్ కాదు 4 వికెట్లు పోయినా అట్లా అన్న భయపడుతుండు.
అరే బబ్బు ఏమో అడుగుతు ఇగో బబ్బు గాని చూసి అరిచా ఈయన ఏమన్నా తెలుసా బబ్బు గాని చూసి ఈయన గుట్టం కడతాడా అంటుండు ఏం ఆడాడు అడుగుతున్నా బ్రో అంటే అమ్మని అది కాదు ఇందాకేమో చెప్పు హెల్మెట్ గురించి అరే మనీ పెట్టుకోమంటే పెట్టుకోడంట తర్వాత మాట్లాడుకుందాం అన్న ఎక్స్పెక్టేషన్ ఎంత స్కోర్ ని 30 బాల్స్ ఎంత చెప్పానా ఇది ఒక 10 మ్యాచ్ లో ఏదో ఒకటి చెప్పేస్తాడు అన్న అయితే. సో చూస్తారు కదా అలాంటి మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. అరే దిగుతావా ఒకటే ఇట్లానే ఒక 50 వేయడం అనుకో వెనకకి కొట్టకున్నా కూడా గెలుస్తుంది. వర్షం చూడు డిగ్రీ ఫోన్ చేసిన ఆడు ఇంటలేడు, ఆడు చెప్పిన కొంచెం లెక్క అయినట్టు. ఫస్ట్ బాల్ ఇట్లా కూర్చుంటాడు అవుట్ అయితే ఏమంటాడు, చాలా స్పీడ్ వస్తుందిరా బాలు అసలు కనిపిస్తలే అయ్యా టైమింగ్ వేడే అలా కొట్టిన రన్స్ ఇచ్చిన రన్స్ రన్నింగ్ స్లో అవుతున్నావు. ఆయన ఒకటేనా నొక్కుతా అంటాడు. ఏదైతే అది కొడితే 100 బాళ్ళకి 50 ఉంటుంది స్కోర్. ఆడు ఊగుతుందంట. హెల్మెట్ లేకుండా నాకు ఆడకపోయినా ఏం కాదు. రన్ అవుట్ అవుతాడు లాస్ట్ కు. ఎందుకు అట్లా మరి ఎంత వెళ్ళే పోతుండ్రా? అవునవును మెల్లగా మరి చెప్పు, నువ్వు దగ్గర అడుగు గట్టిగా ఏమనుకోరు సైకో లెఫ్ట్ కొట్టేసారు అయితే చలో వచ్చేసి పక్క చెప్తాను ఇందాక ఏం చెప్పినా అనిల్ అరే అనిల్ నేను ఏం చెప్పినా అరే అనిల్ ఇందాక నేను ఏం చెప్పినా మెల్ల ఉడుతా అవుతాను అని చెప్పిన అదే ఇప్పుడు ఎట్లా అవుట్ అవుతాడు చూసాం. అదే ఫస్ట్ బాల్ అవుట్ అప్పటి నేను ఆడేలోపు మొత్తం ఏమంటారు స్లో ఉరుకుతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేను కానీ అటాటు పరిణామం ఇది ఒకటి. అటాటు అరే కూర్చోండి అందరు కూర్చుంటే కూర్చోండి అందరు కూర్చోండి. అరే
లెగ్ ఎంపైర్ వెనకాల కనిపిస్తలే అంటాడు అన్న. కూర్చోండి మనీ కూర్చో. వావ్ పోయింది. ఆడని లేపితేనే ఆడతాడు. ఎవరు ఎంకరేజ్ చేయాలి, అందుకని కొట్లాడుతారు వీళ్ళు కొట్లాడుతారు. మొన్న కూడా లాస్ట్ వీడు ఒక్క ఓవర్కి 6 బాల్ వేస్తే 18 బాల్ వేస్తాడు. 2 బాల్ వైడ్లు నోబ్లు ఇంకా డైరెక్ట్ బౌండరీ బయట. మన మ్యాచ్ ఆడినాం గైస్. క్రికెట్ రోజు ఓపెన్ చేసి చూడండి, పర్షన్ బాయ్స్ అని ఉంటది. అందులో ఎవరు ఎక్కువ వైడ్లు ఇచ్చినో తెలిసిపోతుంది. 3 ఇచ్చిన, నేను 2 ఇచ్చిన. ఒకటే వైడ్ వేసిన, 2 నోబ్లు వేసిన. లెక్క పెట్టుకో. అందరు అడుగు, అందరు నడు. ఒక వైడ్ 2 నోబ్లు వేసిన. అది కాదు బొబ్బగాడు వేసింది. 6 బాల్ 31 రన్స్. 34 ఇది డేంజర్. నేను బాల్ నుంచి అర్థం చేసుకుంటున్నా. నువ్వు వచ్చేసి రన్నింగ్ రాకెట్ 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 లవ్లీ లవ్లీ. షార్ట్ 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 వెళ్ళిపోతుంది. వర్షం కాగిపోతుంది. ఇది చెప్పరా వేస్ట్ పైకి వచ్చింది. ఇక్కడ చూస్తారు కదా, వర్షం వల్ల అయితే మ్యాచ్ అయితే స్టాప్ అయిపోయింది. సో మొత్తం వర్షం వల్ల లైట్ వచ్చిందా अच्छा खेला नहीं वो फिसल जाना वो पूरा रोल मार रहा फिर बैट थोड़ा पहुंचो तुम ఏమైంది? నిన్ను కలిసి కుక్క చచ్చిపోయిందా? అర్థం చేసుకోండి గాయ్స్. ఇంకొక 2 కొట్టంగానే బ్యాట్ ఇరిగిపోతుంది అన్నట్లు కొడుతుంది. డేంజర్ కొట్టేస్తుండో. ఇంకొక 2 టచ్ చేసినానికి ఒక 6 అన్న 4 పోయినట్టే బ్యాట్. అన్నకి ఏ బ్యాట్ కాదు ఎందుకంటే మన మ్యాచ్ లో డక్అవుట్ 2 మ్యాచ్ పగతో ఆడుతుంది. అసలు యాక్చువల్ ఇంతసేపు ఆడాడు. ఆల్రెడీ 4 ఓవర్లు ఆడేసిండు. అవో ఇంటర్లెట్ చూడు, రన్నింగ్ చూడవు. ఎంత స్కోర్ ఎంత టోటల్? కొడతానంటారా అన్న? టోటలా అన్న 50 కొడతాడా? కొడతాడు. సెట్ అయ్యండి ఇప్పుడే కొడతాడు. అనిల్ వికెట్ కొడతాడు. షాట్స్ ఆడతలేడు. వికెట్ కవర్ చేసుకుంటాడు నా లెక్కన. పాయింట్ దమ్మొస్తున్నా. ఒక లైఫ్ వచ్చి తగ్గిపోతుంది. బాల్ ఇట్లా ముంగడుకు రాలి వెళ్ళిపోయింది బాల్.
వద్దు ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎంత కొట్టినావు? ఎంత కొట్టినా నాకు కూడా తెలియదు కానీ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఒక 7 అవర్స్ దాకా ఉన్నా గ్రీస్లో. సెకండ్ దిగిన అంటే 7 అవర్స్ దాకా ఉన్నా. అంటే ఎప్పుడు అవుట్ అయ్యాను మన సెకండ్ ఓవర్ అవుట్ అయ్యాను. లేపుతుండు కానీ ఏమో ఇక చూడండి. ఇమ్రాన్ అన్న అయితే 28 balls లో 6 4 కొట్టిండు అన్నయ్యాల. ఇప్పుడు 6 కొడుతుండే. మనీ మ్యాక్స్ అయితే 3 balls ఆడిన 0 runs ఆడి ఉంటావు. చెప్తారు మరి అన్ని చెప్పాలి కదా. సానిల్ మచ్ అయితే 22 కొట్టిండు, ఒక 4 కొట్టిండు, 23 balls 20. హర్షవర్ధన్ 3 balls 100. చూస్తారు కదా బ్యాట్ అయితే వలిగిపోయింది అన్న కొట్టుడికి. ఏ బ్యాట్ వాళ్ళకి? చూపి 41. అరే అన్నిసార్లు చూపికిరా ఆయన, నాది పైన ఉంటది అది. అరే షాట్ బాల్ మన ప్లేస్ చూస్తున్నాడు కానీ. అరే షాట్ సో ఇక్కడైతే మన స్కోర్ అయితే చూడొచ్చు. సో చూస్తారు కదా ఇమ్రాన్ అయితే 30 balls లో 43 runs అయితే కొట్టిండు, 4 4 కొట్టిండు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 143 ఉంది. సో అనిల్ అయితే చూస్తారు కదా 23 balls 22 runs ఒక 4 అయితే కొట్టేసి. సో నెక్స్ట్ అయితే హర్ష 9 balls 5 runs ఒక 4 అయితే కొట్టిండు. అన్నా మొన్న నువ్వు కొట్టలేనని ఒక దాని ప్రెజర్ తో ఈరోజు గట్టిగా ఆడినావు. అవుట్ అయిపోయిన తర్వాత తీసుకుని వావ్ అయిపోయి అయ్యా సన్నీ బాయ్ 777. హర్ష ఏమైంది? హర్ష షార్ట్ చూసినావు కానీ షార్ట్ ఏమైంది చెప్పు. పెద్ద షాట్ లకు చూసినాము. చేయలేకపోయిందిరా డైరెక్ట్ సీదా షార్ట్ లైన్ చూస్తా బ్యాట్. ఇది బిస్కెట్. బిస్కెట్ అయ్యింది ఇప్పుడు. తెచ్చేది ఉండే. ఇంకో బ్యాట్ తెచ్చేది ఉండే. అది మీరు తెచ్చి మనం 2 తీసుకొచ్చినాం అన్నాడికి. గుడ్ షాట్. मास राजा हो जरा उठा के मार बैंड बाजा. Shot. Good shot. 4 అంటుండు మళ్ళీ. Good shot, buddy. Good shot. బ్యాక్ షాట్ అన్నాడు వచ్చేటప్పుడు. బ్యాక్ షాట్ అనిల్ ట్రై చేసిండు. ఆయన భయ్యా డైరెక్ట్ ఫుల్ టాస్ బాల్ ట్రై చేసిండు. సో ఇమ్రాన్ అయితే వెళ్తుండే ఆయన విజయన దగ్గరికి. బిల్డింగ్ డిస్టర్బ్ చేయనిక వదిలే అంటుండే. నేను ఆడే 3 balls కొడితే బౌండరీలో కొడతా తప్ప గుర్తుపెట్టుకో. 3 balls వచ్చేస్తాను పక్కా. అన్నావు కదా నిన్ను కట్టప్ అయితే బ్యాటింగ్ అవుతుంది అనమాట. అసలు బ్యాటింగ్ అయితే రాదనమాట. సో ఎంత ట్రై చేసిన బ్యాటింగ్ రాదు. ఎంత కొడుతుంది ప్రభాయ్ ఎంత కొడుతుంది ఇమ్రాన్ భాయ్? మాట మీద చెప్పు. ఎవరు వాళ్ళు ఓడిపోయి వాళ్ళ బాగానే తీస్తారు. ఏం చేస్తాను కానీ వాడు ఏడుస్తుండే అందుకే తీస్తారు. అవుట్ అవుతాడు వాడు ఒకటే బాల్ చూడు.
మీరు వచ్చేసరికి ఇగో పట్టుకుంటా కడప పోయి పట్టుకొని ఒక్క బాల్ దొరికినా చాలంటుండు. అవో ఈసారి వచ్చేసాడు. అవి వెళ్ళిపో. ఈసారి కూడా మిస్. రెండు ఇక్కడ పెట్టు. ఒక్క బాల్ దొరికిన 4 కొట్టేస్తా. అట్లాంటి ఫీల్డర్ పెట్టుకున్నావు. ఒక్క బాల్ టచ్ చేయలేదు. ఎందుకన్నా మన అంత కలిసి ఒక్క బాల్ టచ్ చేస్తలేదు. ఆడ కింద పడతాడంట. చూడు భయని మంచి ఆడటం పక్క కూర్చోబెట్టి వాళ్ళని దింపించి ఇక్కడ మంచి ఆడటం పక్క కట్టి మొన్న 7 balls లో 16 runs పక్క కట్టి ఒక్క బాల్ కొట్టను నువ్వు ఏమందించిరు. అంత వదిలేసి నువ్వు లేవని తెలుసు ఎందుకు వేసుకున్నావు. ఆడితే ఒక బాల్ వెళ్ళాను అనుకున్నాను. నేను ఉండిగానే మీరే ఆడుతున్నారు. చల్ నాకేం సంబంధం లేదు. చేస్తాను చెప్పిన మరి అంత మంచిగా వేసిన ఉండే ఇంకా బౌలర్ మంచి బాలర్ ఉన్నాడు కదా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఫస్ట్ ఓవర్ జారిపోయిందన్న జారుతుంది బాల్ అది. ఏదో అయింది బౌండరీ. 5 runs. అది ఆడిన పక్కకి నేను వీడు ఫీల్డర్ అనుకుంటున్నా. నేను మట్రా అరే కిరాకరా కట్టప్ప. అట్లరే సో గైస్ మ్యాచ్ అయితే చాలా క్రేజీ ఉంది అనుకోరి. It's a crazy feeling. నైట్ ఆడుతున్నాం. 15,000 అంట మన 15 11,000 శ్యామే గ్రౌండ్ ఓనర్ అనమాట. నేనే ఓనర్. మాట్లాడు మళ్ళా పోయి. కమాన్ ఇమ్రాన్ పట్టుకోవాలి. సూపర్ ఫీల్డింగ్. మాట్లాడండి. రన్నింగ్ ఇమ్రాన్. హర్ష అయితే మంచిగా చేస్తుండు. బాల్ మంచిగా వస్తుంది. సూపర్ హర్ష. హర్ష బాల్ చూపి. ఫస్ట్ 6 ఇది. అప్పటి నుంచి మంచిగా పడ్డది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ సింగిల్ పోయినాయి. కట్టప్ప చూసుకుంటానైతే ఏదో కాలేదో గెలుపుకుంటుండు. అనిల్ చాలా సీరియస్ గా చేస్తుండు. ఫీల్డింగ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చేస్తుండు అనిల్. మొత్తం క్యాచ్ వస్తే ఎప్పుడు పట్టుకోవాలని వెయిట్ చేస్తుండు అనిల్. మా సన్నీ. హాయ్ సన్నీ భాయ్, హౌ ఆర్ యు? అప్పటి నుంచి మా సన్నీకి వాటర్ చేయలేదంట ఎవరు. చాలా హాట్ అయ్యిండు. గుడ్ బాల్. బాబు ఆడు ఫీల్డింగ్ చేయమంటే కూర్చుండు. మనం పోయి అంత మాట్లాడదాము. అసలు సీరియస్నెస్ లేదు. అసలు వాడి ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాము. అసలు వాడు ఏం ఆలోచిస్తుందో తెలుసుకుందాము. ఇంకా విజయ్తో ముచ్చట పెట్టుకోవడం కూర్చుండు అప్పటి నుంచి రాడు.
ఇండియన్ కాబట్టి వచ్చిన నీ దాంట్లో మాట్లాడిన అప్పటి నుంచి మాట్లాడినా అంటే ఎవరు మాట్లాడినామని చెప్పరు, మాట్లాడాలని చెప్తారు. చెప్పండి ఎందుకు వచ్చినారు మీరు? ఎందుకు వచ్చినా అసలు బ్యాటింగ్ చేయలేదు కదా, మనం ఫీల్డింగ్ చేస్తాం. వాళ్ళు ఓడాడి లాస్ట్ కి బౌలింగ్ సార్ తీసుకుంటా, లాస్ట్ టైం స్కోర్ పోయింది కదా, ట్రై చేస్తాం చూసాం. ఇస్తారా ఇమ్రాన్ ఇస్తారా? నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇమ్రాన్ బాబు బౌలింగ్ ఇస్తున్నావా? ఇస్తున్నా అంట. న్యూస్ రిపోర్టర్ మళ్ళీ స్కోర్ పోయింది అనుకో, మళ్ళీ వేసుకుంటారు. మరి మనకు అవసరం అంటావా బౌలింగ్? అవసరమే కదా, స్కోర్ పోయినా సరే అంటావు, నువ్వైతే బౌలింగ్ చేస్తా అంటావు. సార్ గుర్తుందా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా 36 రన్స్? అవును, అట్లా అని చెప్పి మళ్ళీ ఇంగ్లాండ్ ఆడిపించుకోకుండా కరెక్టే. మనకు స్కోర్ కూడా ఇంపార్టెంట్ కదా. మరి నువ్వు అయ్యాను నేను ఫోన్ చేయ స్కోర్ అంటలేవు, స్కోర్ ఇస్తా అంటున్నావు. మళ్ళీ పక్కా అట్లా కాదు కదా. మరి స్టార్టింగ్ చేసినప్పుడు ఎందుకు వికెట్లు పడ్డాయి, ఇప్పుడు ఎందుకు స్కోర్ వచ్చింది? మరి ఇప్పుడు వస్తా, ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు స్కోర్ వస్తా అనుకుంటున్నావా? ప్రెసెంట్ ఏమైతుందో ఆలోచిస్తున్నావు, ముందు ఏమైతుందో ఆలోచిస్తున్నావు. ఎటువంటి బౌలింగ్ అయితే తీసుకుంటా, స్కోర్ అయితే ఇస్తా అంటున్నావు. ఏమో చూసాం సిచ్యువేషన్ బట్టి. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. నెక్స్ట్ చూసుకుంటే ఇక మా విజయ్ బ్రో ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి, నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి రెడీ ఉండు. విజయ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు స్కోర్? హాఫ్ సెంచరీ మినిమం హాఫ్ సెంచరీ అంట. విజయ్ బ్యాటింగ్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇమ్రాన్ దగ్గర మళ్ళీ ఇమ్రాన్ గెలుపుదాం. వీళ్ళతో మజా చేస్తాం, మజా రాదు. ఇమ్రాన్ మరి బబ్బుగాడు అయితే పక్కా బౌలింగ్ తీసుకుంటా అంటుండు. ఈసారి కూడా స్కోర్ బౌలింగ్ ఇవ్వాలి, ఎందుకంటే మ్యాచ్ వాళ్ళు గెలవాలంటే బబ్బుగానికి ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఆడు కూడా అదే అంటుండు. ఒకసారి అయితే స్కోర్ పోయింది, మళ్ళీ ఈసారి కూడా స్కోర్ పోతుంది కానీ నేనైతే బౌలింగ్ అయితే వేయకుండా ఊకోను అంటున్నాడు. ఎవరు అంటున్నా? అదే వానికి ఇచ్చినామంటే లాస్ట్ మ్యాచ్ ఎట్లా పోయింది అట్లనే పోతుంది. మరి నేను అదే చెప్పిన, ఏదేమైనా సరే నేను బౌలింగ్ తీసుకొని తీరుతా అంటుండు. మళ్ళీ నువ్వేమంటావు దానికి? సూపర్ సూపర్ సన్నీ, అన్ని చాలా మంచి బౌలింగ్ వేసిండు. ఇప్పుడే వికెట్ తీసుకుంటు సన్నీ, ముందే చెప్పిండు కూడా మనకి, నేను నెక్స్ట్ బౌలింగ్ లో వికెట్ తీసుకుంటా అని చెప్పిండు. సో గైస్ మన దాంట్లో మన వాళ్ళు అయితే ఒక వికెట్ అయితే తీసిరు ఇప్పుడే. మెయిన్ వికెట్ సెంచరీ కొడతాడు ప్రతి వికెట్ దాంట్లో, అందుకే మెయిన్ వికెట్ నేను లేపు పడేసి అన్నా ఆయపు చాలా మంచి బౌలింగ్ చేసిండు. నెక్స్ట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకొక వికెట్ వస్తుందని, క్యాచ్ అన్న వికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇమ్రాన్ అయితే చాలా మంచి ఫీల్డింగ్ చేసిండు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ బాల్ ఆపుతారని. కాదు సేమ్ నేను నేర్పించినట్టే చేసిన, చెప్పినా నేను ఉడకాలని కాదు చెప్పి ఆయన దగ్గర పోయినప్పుడు అదే చెప్తావా? అయితే అవుతాం అనుకోలేదు. ఇవన్నీ ఇక్కడనే మాట్లాడొచ్చు, ఆయన దగ్గర మాట్లాడితే ఆయన గట్టి ఇస్తాడు మనకి. రోహిత్ అయితే చాలా మంచి బౌలింగ్ చేస్తాడు. నేను లాస్ట్ మ్యాచ్ లో చూసినా, నాకు చాలా నచ్చింది. మేబీ ఈ ఫస్ట్ ఓవర్ రోహిత్, ఇది ఫస్ట్ ఓవరా రోహిత్? ఇంతకుముందు వేసిండు ఆల్రెడీ, ఇప్పుడే ఓంకార్ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటే ఓంకార్ లెక్క మాట్లాడమంట బయటికా. రోహిత్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నావు. అది నేను ఓంకార్ లెక్క ఉన్నాను అన్నారు. స్టైల్ అయితే గుర్తుకొస్తలే, ట్రై అయితే చేస్తా. అందుకు వీడియో సూపర్. నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. హర్ష అయితే అందరికి మంచి బూస్ట్ ఇస్తుండు. ప్రతి ఒక్క ప్లేయర్ కి దగ్గరికి పిలిచి మనం ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి, ఖచ్చితంగా గెలవాలి మ్యాచ్ అనేసి చాలా ట్రై చేస్తుండు. మేబీ అందరికి ఇదే స్పిరిట్ ఉంటే ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్ గెలుస్తాము. బట్ అందరూ చాలా ఇంట్రెస్ట్ తోని చాలా మంచిగా ఫీల్డింగ్ చేయడం కానీ బౌలింగ్ కానీ చాలా ఎఫెక్టివిటీ చేస్తారు. చాలా బాగుంది, చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. బౌలింగ్ రోహిత్, బౌలింగ్ బౌలింగ్ రోహిత్. ఇది రోహిత్ ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్. రోహిత్ అయితే చాలా మంచి బౌలింగ్ చేశాడు. నేను లాస్ట్ టైం చూశాను, ఇంతకు ముందు కూడా చెప్పాను. బట్ ఇది సెకండ్ బాల్. నేను ఈ ఓవర్లో రోహిత్, నేను ఈ ఓవర్లో ఒక వికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చేయగలుగుతావా? రైట్, మనోడు ఖచ్చితంగా వికెట్ తీస్తాను మాటిస్తుండు. చూద్దాం ఏం చేస్తాడో మనం కూడా.
మేబీ నేను మేడ్ ఇన్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాని సూపర్ ఫీల్డింగ్ నాని. శభాష్. ఆయన వేరే ఆట ఆడుతున్నాడు. సో ఫైనల్ గా అయితే మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనమే గెలిచామని చెప్పుకోవద్దన్న. ఆల్రెడీ స్కోర్ చూస్తారు ఆల్రెడీ. ఎవరు వాళ్ళు ఓడిపోయిందన్న? అయ్యా 2 వికెట్లు ఇచ్చిన అప్పటి నుంచి మొత్తుకుంటుండ అనిల్ ఈ అని. ఎవరు ఇస్తలే.